హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈమెంది గిన్నెలు ఇంత అన్నం వేసుకొని అన్నం ఇంత కారం వేసుకొని తింటుంది అనుకుంటారా? కాదండి, నేను ఈరోజు చికెన్ పికిల్ అయితే పెట్టాను. చికెన్ పికిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా కుదిరింది. నేను అనుకోలేదు ఇలా కుదురుద్దని, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఆయిల్ ఎక్కువైపోయి అడావిడి అయిపోయింది. సో సెకండ్ టైం అయితే ఆయిల్, అల్లం పేస్ట్, ఆవపొడి, మెంతిపొడి అన్నీ బరాబర్ సెట్ అయిపోయాయి, లెమన్ వాటర్తో సహా. ఎక్సలెంట్గా కుదిరింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికంటే ఎనీ పచ్చడిలో కూడా మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పచ్చడి ఏది చేసినా కూడా సాల్ట్ అండ్ కారం ఎక్కువ పట్టుద్ది అని అయితే నాకు ఒక అనుభవం అయితే వచ్చిందనమాట. సో మొత్తానికైతే చికెన్ పికిల్ అయితే రెడీ అయ్యింది. చాలా చాలా బాగుంది. రెండు వేడిగానే ఉన్నాయి, రైస్ వేడిగానే ఉంది అండ్ పికిల్ వేడిగానే ఉంది. సో ఇంకా హాట్గా ఎండ్ ఒకటి ఉంది. మొత్తానికైతే ఉఫ్ఫు అని ఊదుకుంటూ అయితే తిన్నాను. చాలా చాలా బాగా కుదిరింది నాకు. ముక్క కూడా అంత ఓవర్గా అయితే డ్రైగా అంటే అంతగా ఓవర్ కుక్ అయితే చేయలేదు, మినిమం చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎక్కువ ఓవర్గా ఆయిల్ కూడా వేయలేదు, అన్నీ బరాబర్ సరిపోయినాయి. అల్లం పేస్ట్ అవన్నీ అప్పుడే సిద్ధం చేసుకున్నాను. టైం టేకింగ్ ఎక్కువే, బట్ నో ప్రాబ్లం. కానీ చాలా బాగా టేస్టీగా అయితే కుదిరింది.